హాయ్! అంతా బాగున్నారా? మరొక మంచి విషయంతో మీ అందరితో కాసేపు గడపడానికి మళ్ళీ వచ్చేసా. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు విషయంలోకి వస్తున్నా. ఈ మధ్యకాలంలో నా స్నేహితుడితో కలిసి సరదాగా టీ సెంటర్‌లో చిట్ చాట్ చేసేటప్పుడు నా స్నేహితుడు ఒక క్వెషన్ వేశాడు. ఏ ఏజ్‌లో కుర్రాడు అనిపించుకుంటాడు? ఏ ఏజ్‌లో మిడిల్ ఏజ్డ్ అనిపించుకుంటాడు? ఏ ఏజ్‌లో ఓల్డ్ ఏజ్ అనిపించుకుంటాడు? చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది నాకు కూడా. కానీ నా ఒపీనియన్‌లో ఉదయమే నిద్రలేసి, అన్ని పనులు చూసుకొని, టిఫిన్ చేసేసి, ఆఫీస్‌కి గానీ, వ్యాపార స్థలానికి గానీ వెళ్ళిపోయి, మధ్యాహ్నం లంచ్ చేసి, సాయంత్రం ఆ స్థలం నుంచి నిదానంగా ఇంటికొచ్చి, మళ్ళీ భోజనం చేసి, ఈటీవీ న్యూస్ చూసి పడుకునేవాళ్ళు ఎప్పటికీ వృద్ధులే. ఇక రెండో రకం మిడిల్ ఏజ్డ్. అలాగే ఉదయం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, టిఫిన్ చేసి ఆఫీస్‌కెళ్ళి, ఆఫీస్‌లో మధ్యాహ్నం లంచ్ చేసి, ఇంటికొచ్చేటప్పుడు స్నేహితుడితో తనకి మనసుకు తోచిన ఏదో ఒక స్నేహితుడితో కలిసి కాసేపు ఏ టీ సెంటర్‌లోనో, ఏ పార్క్‌లోనో మనసు విప్పి మాట్లాడుకోవటం, ఏదో ఒక టీ తాగడం, కాసేపు స్పెండ్ చేయటం, అవి చేసి ఇంటికొచ్చి భోజనం చేసి పడుకునే మనిషి మిడిల్ ఏజ్డ్. అదే మూడో వ్యవహారం కుర్రాళ్ళ విషయానికొస్తే, ఉదయమే నిద్రలేచి అన్ని పనులు పూర్తి చేసుకుని, టిఫిన్ చేసి ఆఫీస్‌కెళ్ళి, మధ్యాహ్నం భోజనం చేసి, మళ్ళీ సాయంత్రం ఇంటికొచ్చి అందరిలాగా అన్ని కార్యక్రమాలు చేయటమే కాకుండా, వారానికొకసారైనా స్నేహితులతో కలిసి సరదాగా పార్టీ చేసుకోవటమో, చిల్డ్ అవ్వడమో చేస్తూ కనీసం 3 నెలలకో, 6 నెలలకో స్నేహితులతో కలిసి లేతే తనకు తోచిన వ్యక్తులతో కలిసి సరదాగా ఏ టూర్‌కి వెళ్ళడమో, ఎంజాయ్ చేయటమో, ఇవన్నీ చేసే వ్యక్తి కుర్రాడవుతాడు. వయసుతో సంబంధం లేదు. పరిస్థితులతో సంబంధం లేదు. మనం లైఫ్‌ని ఏ విధంగా లీడ్ చేస్తున్నాం, ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ మన లైఫ్‌లో ఏమేం పొందుతున్నాం అనే దాన్ని బట్టి మాత్రమే మన ఏజ్ అనేది, మనం ఏ ఏజ్‌లో ఉన్నాం అనేది కౌంట్ అవుతుంది తప్ప, ఏజ్ అనేది ఒక జస్ట్ నంబర్ మాత్రమే. అందువల్ల ఫ్రెండ్స్, చిల్డ్ ద లైఫ్. ఈ జీవితం మళ్ళీ రాదు. కష్టాలు, కడగళ్ళు, ఇబ్బందులు, సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. ఎంజాయ్ చేయండి. ఓకేనా? బాయ్.